స్పీడ్గా తిరుగుతున్న ఒక యంత్రాన్ని అర్థం చేసుకోవాలంటే దాని వేగాన్ని తగ్గించాలి. కానీ యంత్రాన్ని పూర్తిగా ఆపేస్తే అది ఏమాత్రం పనిచేయదు. అంటే చనిపోయిన దాన్ని అర్థం చేసుకోవడం ఎన్నటికీ సాధ్యం కాదు. సో జిడ్డు కృష్ణమూర్తి చెప్పేది ఇదే. నెగిటివ్ థాట్స్ రాకుండా ఉండాలంటే ముందు థాట్స్ని, థింకింగ్ని అర్థం చేసుకోవాలి. అంటే ఆలోచనని, ఆలోచించే వాడిని అర్థం చేసుకోవాలి. సో ఇక్కడ పాయింట్ ఏంటంటే ఆలోచన, ఆలోచించేవాడు రెండూ వేరువేరు కాదు, ఆ రెండూ ఒక్కటే. ఫర్ ఎగ్జాంపుల్, మీ ఆలోచన ఆగిపోతే ఆలోచించే వాడు కూడా ఉండడు. సో నిజానికి నెగిటివ్ థాట్స్, పాజిటివ్ థాట్స్ అనేవి ఉండవు. అవి మన మనసుకి ఒక విభజన మాత్రమే. నెగిటివ్, పాజిటివ్ అనేది మన భద్రత కోసం సృష్టించుకున్న ఒక కల్పన. అందుకే ఆలోచన లేకుండా ఆలోచించేవాడు అస్సలు లేడు. సో ఆలోచన, నువ్వు వేరువేరు కాదు, ఆ రెండూ ఒక్కటే. మీ ఇంద్రియాల స్పందన వలన ఆలోచన కలుగుతుంది. దాంతో మనసు దాన్ని ముద్రించుకొని కొంచెం కొంచెంగా పోగు చేసుకుంటుంది. ఆ పోగు చేసుకోవడాన్నే జ్ఞాపకం అనొచ్చు, అనుభవం అనొచ్చు. బట్ మీకు ప్రాబ్లమ్స్ మాత్రం ఎప్పుడూ కొత్తగా వస్తుంటాయి. కానీ మీరు స్పందించే తీరు మాత్రం ఎప్పటికీ పాతదే. అంటే గతాన్ని సేవ్ చేసుకోగా ఏర్పడిన జ్ఞాపకం కొత్తదాన్ని ఎదుర్కొంటుంది. కొత్తదాన్ని, పాతది ఎదుర్కోవడాన్ని అనుభవం అంటారు. ఇక్కడ ఇంకో పాయింట్ ఏంటంటే జ్ఞాపకం స్వతహాగా సజీవమైంది కాదు, అది చచ్చిన శవం లాంటిది. కొత్త సవాళ్లను కలుసుకోవడం వల్లనే అది ప్రాణం పోసుకుంటుంది. సింపుల్గా చెప్పాలంటే కొత్తది పాతదానికి ప్రాణం ఇస్తుంది. కొత్తదాన్ని, పాతది అనుకూలంగా మార్చుకోవడంలోనే మన జ్ఞాపకాలు బ్రతుకుతున్నాయి. సో ఇక్కడ ప్రాబ్లం నీ నెగిటివ్ థింకింగ్ ఇది కాదు, నీ గతానిది. ఎందుకంటే ప్రజెంట్ నీ ఆలోచన గతం అనే ఎక్స్పీరియన్స్లో ఉన్న భయాలకి, భ్రమలకి ప్రాణం పోసి అది నెగిటివ్ థాట్స్గా నీ మెదడు నుంచి పొడుచుకు వస్తున్నాయి. సో ప్రాబ్లం థాట్స్లో లేదు, నీ పాస్ట్లో ఉంది. బట్ పాస్ట్ అనేది మనిషికి పట్టిన పెద్ద పీడ. అందులో ఉన్న తప్పుల్ని, భయాలని ఎప్పుడూ శుద్ధి చేయాలి. లేకుంటే గతాన్ని నెమరేసుకునే ఆ జంతువుల మాదిరిగానే మనం కూడా నెమరేసుకుంటూ నెగిటివ్ థాట్స్లో బ్రతుకుతాం. ఇకపోతే అందరూ అడిగే క్వశ్చన్ ఏంటంటే నెగిటివ్ థాట్స్ని ఎలా అదుపు చేయాలి? ఇక్కడ థాట్స్ని అదుపు చేయడం అంటే ఆలోచించేవాడిని అణిచివేయడం లాంటిది. ఏ విషయంలోనైనా నిన్ను నువ్వు అణిచివేసుకోవడం మొదలు పెడితే అది ఉన్న ప్రాబ్లం కంటే మరింత విషంగా మారుతుంది. ఎందుకంటే అదుపు చేయడం అంటే నెగిటివ్ థాట్స్ని అణిచివేసి పాజిటివ్ థాట్స్పై ఏకాగ్రత పెట్టడం. బట్ ఈ కొని తెచ్చుకునే ఏకాగ్రత అనేది నిన్ను ఒత్తిడికి గురి చేస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్, ఒక చిన్న పిల్లాడికి ఒక టాయ్ని కానీ, వాడికి ఇష్టమైన దాన్ని ఏదైనా ఇవ్వండి. వాడు ఆ బొమ్మతో ఆడుకోవడంలో మునిగిపోతాడు. వాడికి ఎలాంటి ఏకాగ్రత అవసరం లేదు. ఎందుకంటే వాడికి ఇష్టం ఉన్న పని మాత్రమే చేస్తాడు. ఇష్టం లేని పని కానీ, ఆట కానీ అస్సలు ఆడాడు. బికాజ్ వాడికి గతం లేదు. గతం లేదు కాబట్టే వాడు ఈ క్షణంలో బ్రతుకుతాడు. కానీ మనకేమో కుప్పలు తెప్పలుగా గతం ఉంది. ఆ గతంలో ఉన్న భయాల వల్లే మనం ఏ పని ఇంట్రెస్ట్గా చేయలేం. ఒకవేళ ఇంట్రెస్ట్గా చేయాలంటే దానికి ఒక కొని తెచ్చుకున్న ఏకాగ్రత కావాలి. సో ఆ ఏకాగ్రత తెచ్చుకోవడంలో తమ మీద తామే ఒత్తిడి తెచ్చుకొని నెగిటివ్ థాట్స్కి గురవుతారు. సో థాట్స్ని అదుపు చేయడం వల్ల కానీ, వేరు చేయడం వల్ల కానీ ఆలోచన క్రమాన్ని మనసు అవగాహన చేసుకోలేదు. అందుకే మీ ఆలోచన వేగాన్ని తగ్గిస్తే మీ నెగిటివ్ థాట్స్ని అర్థం చేసుకోవచ్చు. ఒక గుర్రం ఎగిరి ఎత్తుగా ఉన్న కంచెను దాటుతున్న వీడియోని చూస్తే మీకేం అర్థం కాదు. బట్ అదే వీడియోని స్లో మోషన్లో చూస్తే దాని కండరాల కదలికను వివరంగా చూడగలం. సో ఇదే విషయాన్ని బుద్ధుడి మాటలో చెప్పాలంటే మీరు స్థిమితంగా కూర్చొని నిశితంగా గమనించినట్లయితే మీ మనసు ఎంత అలసటగా ఉందో మీకే తెలుస్తుంది. దాన్ని బుజ్జగించాలని ట్రై చేయమాకు, అది మరింత విషంగా మారుతుంది. దాని అలసట తగ్గిన తర్వాత దాన్ని స్లోగా గమనించు. అప్పుడు మీకే తెలుస్తుంది ఏది నెగిటివ్, ఏది పాజిటివ్.